స్టార్ట్ చేద్దాం భయ్య. జై శ్రీ మాతాజీ. ఓకే, సహజ యోగ 12వ రోజు ధ్యాన కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి అతిథులందరికీ స్వాగతము. మరి మా సహజ యోగ పరివారం తరపున మా యొక్క నమస్కారం అందరికీ. 11 రోజులు గడిచాయి, ఈవేళ 12వ రోజు. మరి మొట్టమొదటి రోజు మనం ఏంటంటే మన యొక్క ఆత్మ సాక్షాత్కారం ద్వారా మన లోపల ఉన్నటువంటి కుండలిని జాగృత పరుచుకోవడం ద్వారా ఈ యొక్క చైతన్య తరంగంలో యొక్క అనుభూతిని పొందడం జరిగింది. మరి మన యొక్క సటిల్ సిస్టమ్ లేదా అంతర్గత సూక్ష్మ వ్యవస్థను పరిశీలించినట్లయితే దానిలో ఉన్నటువంటి నాడుల గురించి తెలుసుకున్నాము, మరి చక్రాల గురించి కూడా అన్ని తెలుసుకొని చక్కగా ధ్యానం కూడా చేసాము. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క చక్రం, అంటే మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, నాభి చక్రము, నాభి చుట్టూన్నటువంటి భవసాగరము, హృదయ చక్రము, విశుద్ధి, ఆజ్ఞా చక్రము. మరి ఇంతవరకు వచ్చింది. నిన్న ఆజ్ఞా చక్రం వరకు మనము తెలుసుకొని ధ్యానం చేసి ఉన్నాము. సో ఇవాళ తర్వాత ఉన్నటువంటి మరి సహస్రార చక్రం గురించి తెలుసుకుందాము. తెలుసుకునే లోపు నిన్న మనం ఏం తెలుసుకున్నామంటే ఆజ్ఞా చక్రం వచ్చేసి మన యొక్క నుదుటి భాగంలో, నుదుటి యొక్క మధ్య భాగంలో ఈ ఆజ్ఞా చక్రం ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు మీరు నిన్న కూడా మళ్ళీ చూసే ఉన్నారు కదా, మన యొక్క సటిల్ యొక్క చార్టులో చూసినట్లయితే ఎడమ భాగం ఇక్కడ ఏదైతే బ్లూ కలర్ లో మీకు కనబడుతుందో నాడి, ఇడా నాడి వచ్చేసి మూలాధార చక్రం నుంచి స్టార్ట్ అయ్యి మన యొక్క నుదుటి భాగంలో వచ్చి మళ్ళీ అదేంటంటే కుడివైపు, ఎడమ నుంచి వచ్చేసి ఏంటంటే కుడి వైపుకు వెళ్ళింది. సో అది మీరు ఇక్కడ గమనిస్తూనే ఉన్నారు, ఇక్కడ రెండు యొక్క గాలి బుడగల్లాగా మనకి కనబడతా ఉంది. సో మళ్ళీ స్వాధిష్టాన చక్రం నుంచి ఈ కుడి స్టార్ట్ అవుతుంది. ఎల్లో కలర్ లో ఉన్నటువంటి మీరు నాడి చూస్తున్నారు కదా, పింగళా నాడి, అది వచ్చేసి స్వాధిష్టాన చక్రం నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ నుదుటి భాగంలో వచ్చేసి ఏంటంటే అప్పుడు అది ఈ వైపుకి వెళ్తుంది. సో అక్కడ ఏంటంటే అహంకారము మన యొక్క ప్రత్యహంకారంగా చెప్పబడుతున్నాయి. అంటే మన లోపల ఉన్నటువంటి అహంకారము ఎప్పుడైతే మన లోనికి వస్తుందో మరి మన లోపల అన్ని రకాలైనటువంటి మార్పులు జరుగుతాయి. మరి జరగడం వల్ల ఏం జరుగుతుంది అనేటువంటిది నిన్న మీరు చక్కగా గ్రహించి ఉన్నారు. మరి మన లోపల ఉన్నటువంటి అహంకారంను ప్రత్యహంకారంను తొలగించుకోవడానికి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మనకు 2 బీజాక్షరాలు ఉన్నాయి ఇక్కడ మనకి. హం క్షం అంటే క్షమించుకుంటున్నాను, క్షమ క్షమ క్షమ. క్షమ అనేటువంటిది 2 అక్షరాల పదం అయినప్పటికీ దీనిలో చాలా గొప్ప మీనింగ్ ఉంది. అదేంటంటే మీకు అనుభవపూర్వకంగా మీరు ఎప్పుడైతే ప్రయత్నిస్తారో మీకు అప్పుడే అది అర్థమవుతుంది. అంటే క్షమించడము అనేటువంటిది అంత చిన్న విషయం కదా, చాలా గొప్ప విషయము. అలాంటి క్షమాతత్వము మనలో ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, పెంపొందుతుందో అప్పుడు మన లోపల ఉన్నటువంటి ప్రేమతత్వం అనేటువంటిది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి మొన్న మనము చూసాము విశుద్ధి చక్రం, మన స్వరంలోని మాధుర్యము, మరి అక్కడ ఎట్లయితే హావభావాలన్నీ మార్పు చెందుతాయో ఇమీడియట్ గా మన ఆజ్ఞా చక్రం ఉన్నటువంటి అహంకారం అనేటువంటిది అప్పుడే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనము బ్యాలెన్స్ గా, అంటే ఒక సమతుల్య స్థితిలో ఉండాలంటే క్షమించుకునేటువంటి తత్వం మనలో అలవాటు అవ్వాలి. ఏదన్నా ఇన్సిడెంట్స్ జరగనియండి, సో మనలో ఆ క్షమాభావము పెంపొందినట్లయితే మనం ఒక చక్కని సమతుల్య స్థితిలో ఉండి తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మనకు ఆజ్ఞా చక్రం ఓపెన్ అవుతేనే మనము మరి సహస్రార చక్రంకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దీనిలో ఏంటంటే బ్యాక్ ఆజ్ఞ అనుకున్నాం కదా, ఈ బ్యాక్ ఆజ్ఞ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. మన యొక్క కర్మల యొక్క ఫలితము మనం అనుకున్నాం కదా, మధ్య 3 భాగాలుగా ఉంటుంది. మధ్య ఏంటంటే మహా గణేశుని సూచిస్తుంది, మరి ఏంటంటే ఎడమ భాగం వచ్చేసి మహాభైరవనాథుని సూచిస్తుంది, ఈ యొక్క కుడి భాగం వచ్చేసి మహా హిరణ్య గర్భుని సూచిస్తుంది. సో మన యొక్క కర్మల యొక్క ఫలితం, మన యొక్క పూర్వజుల యొక్క కర్మల యొక్క ఫలితం ఇదంతా కూడా ఈ బ్యాక్ ఆజ్ఞ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ ఆజ్ఞను ఎప్పుడైతే క్షమాగుణంని అలవాటు చేసుకుంటామో ఈ ఆజ్ఞ అనేటువంటిది పూర్తిగా ఓపెన్ అవ్వడం ద్వారా మన యొక్క సహస్రారం అని చెప్తున్నాం కదా, ఈ మాడు భాగం లేదా తాలు భాగంలో చక్కటి
ఒక చైతన్య తరంగాలను మీరు ఇప్పటి వరకు 2.5 ఇంచులు పెడితేనే ఇది వరకు వచ్చేది కదా. ఇప్పుడు ఏంటంటే మీరు చాలా పైకి మీ యొక్క చేతిని, మీ చేతి ఎంత పైకి పోతుందో అంత పైకి పెట్టినా కూడా మీ యొక్క సహస్రారం వరకు, తాలు భాగం నుంచి సహస్రారం వరకు విపరీతమైనటువంటి చైతన్య తరంగంలో యొక్క అనుభూతిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. మీరు అందరూ మొట్టమొదటి పరిచయ కార్యక్రమములో తెలుసుకునే ఉన్నారు. మరి మన లోపలికి ఇదంతా ఎలా వస్తుంది అని మళ్ళీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాము. ఎప్పుడైతే తల్లి గర్భము ధరించినప్పుడు శిశువు 2.5 నెలల గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు తన యొక్క ఏంటంటే మాడు, ఈ సహస్రారం యొక్క భాగం నుంచి అది లోపలికి రావటం వల్ల, ఈ శక్తి లోపలికి రావటం వల్ల ఈ 3 నాడులు 7 చక్రాలు అనేటువంటివి అప్పుడే మనకు ఏర్పడ్డాయి. సో ఆ పిల్లలు ఎప్పుడైతే బయటకు వస్తారో 4-5 సంవత్సరాల వరకు వాళ్ళ యొక్క ఈ మాడు భాగం మొత్తము, ఈ మాడు భాగం కూడా చక్కగా చాలా మెత్తగా ఉంటుంది. మనం ఇంత నూనె తీసి పోసినా కూడా ఒక్క చుక్క కూడా కింద పడదు వాళ్ళకి. ఇప్పుడు మీరు వేయండి మొత్తం కారిపోతా ఉంటది. సో ఏంటంటే ఆ మాడు భాగం మొత్తం మెత్తగా ఉండటం వలన, ఆ యొక్క భగవంతునితో వాళ్ళ యొక్క కనెక్షన్ లో ఉండటం వలన, వాళ్ళ పిల్లల్ని మనం దేవునితో సమానం అని చెప్పేసి మనము ఎప్పటి నుంచో చెప్పుకుంటూనే ఉన్నాము. సో వాళ్ళు అంత దైవ సమానంతో మనము గమనిస్తా ఉన్నాము, చూస్తా ఉన్నాం పిల్లల్ని. మరి ఒక 4-5 సంవత్సరాల వరకు అలాగే ఉన్నారు. తర్వాత ఏంటంటే నెమ్మదిగా ఎప్పుడైతే పెరుగుతా వచ్చారో ఈ మాడు భాగం కూడా క్రమక్రమంగా గట్టిగా అవడం అనేటువంటి జరిగింది. మరి అలా ఉన్న గట్టిగా అయినటువంటి మాడు భాగంని, మన సహస్రార భాగంని ఈ ఆత్మ సాక్షాత్కారం అనేటువంటి కార్యక్రమం ద్వారా మనము ఈ సహస్రారంను ఓపెన్ చేసుకోవడం జరగడం వలన మనకు కూడా ఆ కనెక్షన్ ని కలిగి ఉన్నాము. ఇప్పుడు ఏం చేయాలి? మరి 12 రోజులు చక్కగా మీరు ఒక దాని గురించి ఒకటి నేర్చుకున్నారు కదా. మళ్ళీ ఏంటంటే సాధన చేయడం ద్వారా మీ యొక్క ఈ సహస్రార భాగంలో మళ్ళీ అరచేతులలోను, 2 అరచేతులలోను మీ యొక్క అన్ని చేతి వేళ్లలోను చక్కగా ఈ చైతన్య తరంగంలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ సహస్రారం అనేది శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు 1970 May 5 రోజు ఓపెన్ చేయడం జరిగింది కదా. దాని వలననే మనకి సహజ యోగ ధ్యానం అనేటువంటిది మనము పొందడం అనేటువంటిది జరుగుతా ఉన్నది. మరి ఈ కార్యక్రమాన్ని ఎట్లయితే మనము కంటిన్యూగా, మీరు ఎలాగైతే ఇప్పుడు నేర్చుకున్నారో కంటిన్యూస్ ప్రాసెస్, అంటే రోజు మనం లేచి మిగతా దినచర్యని ఎలాగా చేస్తున్నామో, స్నానం ఎలాగా చేస్తున్నామో, ఎలాగా తింటున్నామో అలాగా రోజు కూడా ఈ సాధన కూడా మన యొక్క దినవారి అంటే రోజువారీ కార్యక్రమంలో భాగంగా చేర్చుకున్నట్లయితే మీ యొక్క జీవితం ఏదైతే ఉందో సంతోషంగా చక్కగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది ఎవరి దగ్గర ఉంది? మీ చేతులలో ఉంది. మరి దాన్ని ఎలా మరచుకుంటారు అనేటువంటిది మీ చేతులలో ఉంది. సో ఇవాళ ఏంటంటే మనము ఈ సహస్రార భాగంలో అన్ని చక్రాల గురించి చక్కగా తెలుసుకొని ఉన్నారు కదా. మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, నాభి, అన్నహత లేదా హృదయ చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము సహస్రార మధ్య భాగంలో ఉంటుంది. ఈ సహస్రార చుట్టూతా ఉన్నటువంటి ప్రదేశాన్ని మనము భవసాగరము, ఈ సంసార సాగరాన్ని మనం ఈదుతున్నాము అని చెప్పేసి అంటుంటారు కదా మీరు, ఇది భవసాగరం. మరి ఈ భవసాగరంను మనం దాటితేనే మిగతా చక్రాలన్నీ కూడా దాటుతున్నాము. ఆజ్ఞా చక్రం చక్కగా కంప్లీట్ గా దాటితేనే మరి సహస్రారంని రీచ్ అవుతున్నాము. కాబట్టి ఈవేళ మనము ఈ సహస్రార చక్రం మీద ధ్యానం చేసి మరి సహస్రార నిండా ఇలా కాదు, ఇవాళ ఇలా పెట్టి చూడాలి మీరు. ఎందుకంటే మీరు మరి ఈ కార్యక్రమంలో భాగంగా మీరు అన్ని తెలుసుకొని ఉన్నారు కదా. ఇవాళ చక్కగా ఆ చైతన్య తరంగాలను ఎలా అనుభూతి చెందుతాము అనేది మనల్ని మనం పరిశీలించుకుందాము. ఇదంతా ఏంటండి? ఇంట్రాస్పెక్షన్, సహజ యోగ కార్యక్రమం ఇంట్రాస్పెక్షన్, మన గురించి మనము తెలుసుకుంటున్నాం. చక్కటి వీడియో ద్వారా మనము ఈ వెలటి ధ్యాన కార్యక్రమం మొదలు చేద్దాం. జై శ్రీ మాతాజీ. ఈరోజు ధ్యాన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు. స్వాగతం, సుస్వాగతం. 2 అరచేతులు తెరిచి ఉంచి శ్రీ మాతాజీ గారి బొట్టు చూస్తూ మన అరచేతుల్లో వస్తున్న చైతన్య తరంగాలను గమనిస్తూ ఉందాం.
ఈరోజు మనం చివరి కేంద్రమైన సహస్రార చక్రము గురించి తెలుసుకోబోతున్నాము. ఈ సహస్రార చక్రమునకు అధిష్టాన దేవత శ్రీ కల్కి, శ్రీ మాతాజీ. సహజ గుణములు సామూహిక చేతన, సంఘటితము, నిశ్శబ్దము, ప్రశాంతత. స్థూల భావము మాడు, చేతిలో స్థానము, అరిచేయి భాగము. బాధకి కారణములు భగవంతుని గురించి సందేహము, శ్రీ మాతాజీ గురించి సందేహము. దళముల సంఖ్య సహస్రము, 1000. సహస్రార చక్రములో అంతర్గత సూక్ష్మ వ్యవస్థ అంతా సంఘటితమగును. సహస్రార చక్రములో ప్రతి ఒక్క చక్రము తన యొక్క ప్రత్యేక స్థానమును కలిగి ఉన్నది. ఇక్కడ విరాట్ పురుషునిలో గల ప్రతి ఒక్క దేవత తన నివాస స్థానమును కలిగి ఉంటారు. కుండలిని శక్తి సహస్రార చక్రంలోనికి వచ్చిన పిదప మాత్రమే మనము త్రిగుణాలకు, సత్వరజస్తమో గుణములకు అతీతులమై సాపేక్ష స్థితిని అధిగమించి భూమిపై స్వర్గమును దర్శించుతాము. ఈ లోకము మన మేధస్సుకు అందనిది. దాని గురించి వర్ణించాలంటే భాషలో పదాలు లేవు. అది మన చిట్ట చివరి గమ్యము. అది ఎప్పటికీ సర్వవ్యాప్తమై ఉంటుంది. కుండలిని శక్తి సహస్రార చక్రమును చేరిన వెంటనే సహస్ర కమల దళములు విచ్చుకుంటాయి. పరిపూర్ణ జ్ఞానము కలుగును. సమాధి స్థితి సంప్రాప్తిస్తుంది. మీ మాడుపై శక్తివంతముగా నాడి కొట్టుకొనుటను, నాడీ స్పందనను, దానిని అనుసరించి మంచు కరుగుతున్న స్పర్శను, బ్రహ్మరంధ్రం నుంచి చల్లని వాయు తరంగముల ప్రవాహ అనుభూతిని మీరు పొందుతారు. అప్పుడు మన అజ్ఞానము పటాపంచలై మటుమాయమవుతుంది. తద్వారా జ్ఞానమును పొందుటచే యథార్థముగా పునర్జన్మను పొందినట్లు మనము గ్రహిస్తాము. వేదములలో చెప్పినట్లుగా ద్విజ అనే దాని అర్థము ఇదే. అప్పుడు చైతన్యానుభూతి మొదలవుతుంది. కుండలిని శక్తి మన యొక్క వ్యక్తిగత చేతనను విశ్వచేతనతో సంయోగం చేసినప్పుడు ఆత్మ పరమాత్మతో ఏకమై వెనువెంటనే మనము సర్వవ్యాప్తమైన పరమ చైతన్య తరంగ స్పర్శానుభూతిని పొందుతాము. ఈ తరంగములు విశ్వవ్యాప్తమై ఉన్నాయి. ఆత్మ సాక్షాత్కారమునకు మునుపు మనము ఒక అండము వలె ఉండుట వలన తరంగముల గురించి మనకేమీ తెలియదు. అండము యొక్క పెంకును పగలగొట్టుకొని ఒక అండజము బయటికి వస్తుంది. అలాగే ఎప్పుడైతే కుండలిని శక్తి బ్రహ్మరంధ్రమును ఛేదిస్తుందో అప్పుడు మనము సామూహిక అచేతనమైన భగవంతుని యొక్క సామ్రాజ్యంలోనికి ప్రవేశిస్తాము. అప్పుడు ఆత్మ పరమాత్మతో ఐక్యము పొందుట చేత పరమ చైతన్య తరంగములు మన ఉపాధి ద్వారా ప్రవహించి మనను పలికించుట చేత ఆ పరమ చైతన్యామృత గానాన్ని మనము ఆలపిస్తాము. మానవుని యొక్క చేతనా స్థితి ఆత్మ భగవంతునితో కలిసినప్పుడు సామూహిక చేతనకి సంబంధించిన సూక్ష్మాతి సూక్ష్మమైన సమాచార సంకేతములను కూడా మనము తెలుసుకొనగలుగుతాము. వ్యక్తిగత చేతనా స్థితి నుండి సహస్రార చక్రములో సంఘటితమును పొంది సామూహిక చేతనా స్థితిని పొందియుండుటచే విశ్వవ్యాపిత పరమ చేతనా శక్తి మన ద్వారా ప్రవహించుటకు మనము ఆధారమవుతాము. మనమెంత మాత్రము అభిప్రాయముల ద్వారా నిర్ణయములు చేయలేము, కానీ చైతన్య తరంగముల ద్వారా నిర్ణయములు చేయవచ్చును. ఏదైనా ఒక ప్రశ్న వేసినట్లయితే దానికి సరైన సమాధానము చల్లని తరంగముల రూపంలో తెలియజేయబడుతుంది. ధ్యానంలో కూర్చుని చైతన్య తరంగములను ప్రశ్నించుకోండి. ఇది ఎంతో ఘనమైన సంభాషణ విధానము. మనము ఉన్నత స్థితిని పొందుటయో లేక నీచ స్థితికి దిగజారుటయో మన కుండలిని స్థితిపై, మనము సత్యమును గ్రహించామో లేక గ్రహించలేదో అనే దానిపై ఆధారపడి ఉన్నది. శ్రీ మాతాజీ ఈ మహాయోగమునకు మూలమై తన యొక్క స్థానమును సహస్రార చక్రములో కలిగి ఉన్నారు. శ్రీ మాతాజీ నుండి ప్రవహించే చైతన్య తరంగాల ద్వారా మీ కుండలిని శక్తి ఊర్ధ్వముఖంగా జాగృతి చెందుటచే సత్యమైన మీ ఆత్మను మీరు తెలుసుకొనగలుగుతారు. శ్రీ మాతాజీ అనుగ్రహం వలననే మీరు కుండలిని శక్తిని జాగృతి చేయగలరు. మీరు ఆత్మ సాక్షాత్కారమును ఇతరులకు ప్రసాదించగలరు. ఇతరుల యొక్క అనారోగ్యమును నయము చేయగలరు.
దివ్యమైన ప్రేమ సందేశమును ఈ ప్రపంచమంతటితోనూ పంచుకొనగలరు. ఈ సహస్రార చక్రము మెదడు యొక్క లింబిక్ ప్రదేశంలో ఉంది. మన శిరస్సు ఒక కొబ్బరికాయ వలె ఉంటుంది. కొబ్బరికాయకు పీచు, ఆ తర్వాత గట్టి పెంకు, లోపలి భాగంలో తెల్లని కొబ్బరి పదార్థము, లోపలి మధ్య భాగంలో ఖాళీ ప్రదేశంలో నీళ్లు ఉండును. అదేవిధముగా మన మెదడు కూడా రూపొందించబడింది. అందుచేతనే శ్రీఫలము అని కొబ్బరికాయ పేర్కొనబడుచున్నది. కావున ఇక్కడ మనకు ఎడమవైపున లలితా చక్రము, కుడివైపున శ్రీచక్రము అనే 2 చక్రములున్నవి. ఈ 2 చక్రములు కుడివైపున మహాసరస్వతి శక్తిని, ఎడమవైపున మహాకాళీ శక్తిని పనిచేయించును. మధ్యలో గల కుండలిని శక్తి జాగృతమై వివిధ చక్రముల ద్వారా ఛేదించుకుంటూ వెళ్ళి లింబిక్ ప్రదేశంలోనికి ప్రవేశించి అచ్చటగల 7 చక్రముల యొక్క స్థానములైన 7 పీఠములను జ్ఞానపూరితం గావించును. కుండలిని 6 చక్రముల ద్వారా చొచ్చుకొని వెళ్ళి లింబిక్ ప్రదేశంలోనికి ప్రవేశించి మెదడులోని 7 పీఠములను తేజోవంతము గావించును. మూలాధార చక్రము శిరస్సునకు వెనుక భాగము క్రింది వైపున ఉన్నది. దానికి చుట్టూరా స్వాదిష్టాన చక్రము కలదు. ఆ తరువాత నాభి, హృదయము, విశుద్ధి, ఆజ్ఞ వరుస క్రమంలో ఉన్నవి. కనుక ఈ 6 కేంద్రములు కలిసి 7వ కేంద్రమును రూపొందించుచున్నవి. మనం తెలుసుకోవలసిన అంశాలలో ఈ విషయము అతి ముఖ్యమైనది. కుండలిని జాగృతం కాకముందు మనము మన కుడివైపు భాగంతో మన భౌతిక, మానసిక కార్యకలాపాలను నిర్వర్తించుచుందుము. మన మెదడు కుడివైపు కార్యకలాపాలను నిర్వర్తించుచున్నందున ఇది శ్రీఫలము వలె ఉన్నది. సహస్రారము వాస్తవమునకు 6 చక్రముల కూర్పు. ఇది ఒక ఖాళీ ప్రదేశము. ఇరుప్రక్కల 1000 నాడులున్నవి. కాంతి లింబిక్ ప్రదేశంలోనికి చొచ్చుకొని వచ్చినప్పుడు నాడులు తేజోవంతమగును. వాటిని మీరు జ్వాల రూపంలో చూడగలరు. అతి మృదువైన జ్వాలలు మండుచూ కనిపించును. ఈ జ్వాలలకు 7 వర్ణములు ఉండును. అయితే చివరి వర్ణము ఆఖరకు మళ్ళీ ఏకమైపోయి స్ఫటికము లాంటి స్వచ్ఛమైన జ్వాలగా మారును. ఈ 7 రంగుల కాంతులు తుదకు స్ఫటికముల నిర్మలముగా మారును. సహస్రారము తేజోపూరితం కావించినప్పుడు దానిని మండుతూ ఉన్న ఓ జ్వాలల సమూహంగా మనము చూడగలము. ఇది ఎంతో లోతైన విషయము. మెదడులో కుండలిని యొక్క జ్ఞాన వికాసం అన్నది జరిగినప్పుడు సత్యము మెదడు ద్వారా గ్రహించబడును. అందుచేతనే దీనిని సత్యఖండము అని పేర్కొందురు. ఎందుకంటే ఇంతవరకు మీ మెదడు ద్వారా చూచినదంతా సత్యము కాదు. కేవలం బాహ్య నేత్రములకు కనిపించేది మాత్రమే మనం చూడగలుగుతున్నాం. రంగులను, రంగుల అందమును చూడగలము. ఓ వస్తువు యొక్క నాణ్యతను గుర్తించగలం. ఈ ఫలానా పెద్ద మనిషి మంచివాడా లేక చెడ్డవాడా అనేది కూడా చెప్పలేము. ఈ దేవత భూమాత నుండి ఉద్భవించిందా చెప్పలేము. అలాగే మీ బంధువైన ఏ మనిషి గురించి అయినా అతడు మంచి బంధువా చెడ్డ బంధువా, అతడు ఏ రకమైన వ్యక్తి మీరు చెప్పలేరు. ఇక్కడ మంచి అనగా దైవ సంబంధమైన అని భావం. కనుక వాస్తవమునకు మీ మనస్సు ద్వారా దివ్యత్వము గురించి మీకేమీ తెలియదు, ఏమాత్రమూ తెలియదు. మీ కుండలిని కనీసం లింబిక్ ప్రదేశం దాకా అయినా రాకుండా మనం ఓ వ్యక్తి యొక్క దివ్యత్వమును నిర్ణయించలేము. ఇది అసంభవమైన విషయము. ఓ మనిషి సత్యమా కాదా, ఓ నిజమైన గురువేనా కాదా అని మీరు తెలుసుకొనలేరు. మీ ఆత్మ యొక్క జ్ఞాన తేజం మీ మెదడులో ప్రకాశవంతము కానంత వరకు మెదడు ద్వారా దైవత్వము గ్రహించబడదు. ఆత్మ హృదయములో వెల్లడింపబడను. ఆత్మ యొక్క కేంద్రము హృదయములో ఉందని మనము చెప్పగలము. వాస్తవమునకు ఆత్మ యొక్క స్థానము తలకు పై భాగమున ఉంటుంది. మనం ఆ ప్రదేశమునందున్న ఆత్మను సర్వశక్తిమానుడైన భగవంతుడని, సదాశివుడు అని మనం పిలవవచ్చును. సర్విత్కార్ అని, రహీం అని కూడా పిలవవచ్చును. ఇంకా అనేకమైన నామములతో పిలవవచ్చును. మీరింకా సర్వశక్తివంతుడైన
నిరంజనుని, నిరహంకార్ ఇంకా నిహిలతో ప్రారంభమగు పలు నామాలతో పిలువవచ్చును. ఇప్పుడు మీ శరీరములోని ప్రతి కేంద్రము వద్ద వేరువేరు రకములైన ఆనందములను చవిచూచెదరు. ప్రతి ఒక్క కేంద్రము ఓ ప్రత్యేక తరహాకు చెందిన ఆనందమును కలిగి ఉంటుంది. కుండలిని పైభాగానికి వెళ్ళుచున్నప్పుడు వివిధ కేంద్రములలో మనం పొందే ఆనందమునకు వివిధ నామములు కలవు. కుండలిని సహస్రారంలోనికి ప్రవేశించినప్పుడు మనము పొందు ఆనందము పేరు నిరానంద్. నిరానందలోని నీ అనగా ఏమీ లేదని, ఆనంద్ అనగా ఆనందము అని అర్థం. ఈ స్థితి చివరకు వికసించును. అప్పుడు మీ చిత్తమునకు మీ సత్యమునకు మధ్యన భేదమనేది ఉండదు. జ్ఞానపూరితమైన చిత్తము, జ్ఞానపూరితమైన మెదడు ఒకటైపోవును. అలాంటి మనిషికి ఎలాంటి సమస్య ఉండదు. క్రమేణా అది అధికముగా వికసించును. నేను చెప్పినట్లుగా మొదట అది చిత్తముతో ఒకటిగా ఏకమైపోవును. ఆ తరువాత సంపూర్ణముగా ఆత్మతో ఒకటిగా ఏకమైపోయినప్పుడు మీరేమి చెబితే అది వాస్తవము. మీరు చెప్పగానే అది అక్కడ అలాగే ఉంటుంది. ఎప్పుడైతే శ్రీ మాతాజీ గురించి కానీ, సహజయోగము గురించి కానీ ఎలాంటి అనుమానము మీకుండదో అప్పుడు నిర్వికల్ప ప్రారంభమైనది అని మనము చెప్తాము. అప్పుడు మీ యందు నూతనమైన వికాసము ప్రారంభమగును. దానిని పొందుటకై ధ్యానము అనేది చేయాలి. నమ్రతాభావముతో ధ్యానించాలి. మీ చిత్తము మీ మెదడులో లేక జ్ఞానపూరితమైన మెదడులో విలీనమైపోవు. ఈ నూతన ప్రమాణమును పొందుటకై మీరు ఎంతో నిజాయితీతోనూ సవినయ ప్రవత్తులతోనూ సహజయోగమునకు శరణు కావలసి ఉంటుంది. మీరు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదుగుతున్నప్పుడు అది కొంత కష్టముతో కూడినటువంటిది. మీరు పొరపాటు చేయకుండా, పతనమైపోకుండా ఉత్థానమును పొందినట్లుగా తగిన జాగ్రత్తలు తీసుకొనవలసి ఉంటుంది. మీకింతకు ముందు ఉండియున్న అవే పాత అలవాట్లలో మళ్ళీ పడిపోకుండా మీరు మీ పట్ల మెలకువతో తగిన జాగ్రత్తలు తీసుకోవలెను. మీ అన్వేషణలో మీరు నిజాయితీతో వ్యవహరించకపోతే నాభీచక్రంలో మీకు సమస్య ఉద్భవించును. సత్యాన్వేషణలో నిజాయితీ అనగా నేను అన్వేషించాలని అనుకుంటున్నాను అని కేవలం నోటి మాటగా అనడం కాదు. మీ ప్రవర్తన ఇతరుల పట్ల, మీ పట్ల ఏ రీతిగా ఉన్నదనేది కూడా ఇక్కడ ముఖ్యము. మీరు మీ పట్ల నిజాయితీతో వ్యవహరించాలి. ధ్యానంలో కూర్చుని మీ అంతర్యోగమును అభివృద్ధి చేసుకొనండి. నిర్విచార స్థితిని విశాలముగా, సువిశాలవంతముగా అభివృద్ధి చేసుకోండి. మీరు వాస్తవముగా ఆలోచనారహిత స్థితిని, అనుభూతి పొందే స్థాయిని చేరుకొనుటకై ప్రయత్నించండి. నిజాయితీ మిమ్మల్ని అనుగ్రహించడం వల్ల మీరు ఉన్నత స్థాయికి, అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. లోతుగాను, మరింత లోతుగాను మీ వ్యక్తిత్వంలోనికి వెళ్ళుదురు. సహస్రారంలో బ్రహ్మరంధ్రము ఉంది. ఇది హృదయ చక్రం యొక్క స్థానంలో ఉండటం అనేది ఆశ్చర్యకరమైన విషయం. కావున బ్రహ్మరంధ్రము నేరుగా మీ హృదయానికి కలుపబడి ఉంటుంది. మీరు హృదయపూర్వకంగా కాకుండా కృత్రిమత్వంతో సహజయోగాన్ని అభ్యసించినచో మీరు ఎక్కువ ఎత్తుకు ఎదగజాలరు. పరిపూర్ణమైన హృదయమును సహజయోగములో ఉండటం అనేది అతి ముఖ్యమైన విషయము. మీరు సహజయోగము పట్ల, మీ సత్యాన్వేషణ పట్ల నిజాయితీతో వ్యవహరిస్తూ ఉంటే ఆ పరమాత్ముడు మిమ్మల్ని ఎంత చక్కగా కాపాడుతాడో మీకు తెలియదు. మీ మార్గము నుండి మీకు హాని చేయాలని ప్రయత్నించే వారందరూ తొలగిపోతారు. భగవంతుడు మిమ్మల్ని సంపూర్ణంగా, పరిపూర్ణంగా సంరక్షించును. ఆయన సంపూర్ణ చిత్తముతో మిమ్మల్ని కంటికి రెప్పలా అతి జాగ్రత్తగా కాపాడును. ఆయన ఎంతటి ప్రేమమయుడంటే ఆయన కనికరమును మాటల్లో వర్ణించలేము. కేవలం అనుభవం ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలుగుతాము. ఆత్మ సాక్షాత్కారం పొందిన పిదప గొప్ప శౌర్యము, అమోఘమైన బల సంపన్నత కలిగిన వారు జన్మ నక్షత్రాలకు సంబంధించిన అన్ని సమస్యలు అదృశ్యమైపోయేటంతటి శరవేగముతో తమ ఉత్థానమును పొంది సహజయోగులుగా రూపొందెదరు. అనగా నూతనముగా జన్మించి
పూర్తిగా ఓ ప్రత్యేక తరహాకు చెందిన వ్యక్తిత్వముతో ప్రకాశించెదరు. ఆ ప్రత్యేక వ్యక్తిత్వమునకు మీరెక్కడి నుండి వచ్చారనే దానికి ఎలాంటి సంబంధమూ ఉండదు. ఇదంతా ఓ గ్రుడ్డు ఓ అందమైన వ్యక్తిగా రూపొందడం వంటిది. సహస్రారము యొక్క సారాంశము సమైక్యత. సహస్రారములో అన్ని చక్రములు ఉన్నవి. అందుచేత అక్కడ దేవతలందరూ ఏకమైపోయిరి. మీరు వారి యొక్క ఏకీకరణను అనుభూతి పొందగలరు. అనగా మీ కుండలినీ శక్తిని సహస్రారంలోనికి తీసుకొని వచ్చినప్పుడు మీ మానసిక ఉద్రేక సంబంధమైన ఆధ్యాత్మిక ప్రవృత్తులన్నీ ఏకమైపోవును. మీ భౌతిక స్వరూపం కూడా దానితో సమైక్యమైపోవును. అప్పుడు మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకుని బంధన్ వేసుకుందాం. Hand has to be put in front like that, and the right hand is to be turned in a clockwise manner. Let's do it like that. You start moving it up, take it up like this, take it up, push back your head and loosen your shoulders and give it a twist. Now you tie it up there. One. You'll see the results just now, the proof of it. Now again do it. Take it up, push back, give another tie. Now the third one has to be 3 times you have to tighten. Again do it. It's very simple. Everybody can do it. 1, 2, 3. And give a kind of a protection to your aura. Now 1, this one protection to the 7 centers, so 7. Then 2, then again the 3, then the 4, then the 5, all the centers, then to the 6, and then to the 7. ఇప్పుడు 2 చేతులు భూమి మీద ఉంచి, అమ్మా భూమాత, మా మూలాధారంలో ఉన్న సమస్త బాధలు, దోషాలు అన్నీ మీలోనికి తీసుకుని ఈనాటి ధ్యానం చేసుకున్నట కొరకు మాకు అనుమతిని, అర్హతను ప్రసాదించి చిత్తాన్ని మాడుపై ఉంచి 2 నిమిషములు ధ్యానంలో కూర్చుందాం. ఇప్పుడు ఎడమ చేతిని మోకాళ్ళపైన ఉంచి, కుడి చేతిని భూమాతపై ఉంచి, మన లోపల ఉన్న పరమాత్మని యొక్క ప్రేమ శక్తి అయిన కుండలిని మాతను ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా ఎడమ పార్శ్వంలో ఉన్న భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలన్నిటినీ భూతత్వం ద్వారా తొలగించి మా చిత్తమును భూతకాలము నుంచి ప్రస్తుతంలో వర్తమానంలో స్థిరపరచండి అని శ్రీ మాతాజీని ప్రార్థించి 2 నిమిషముల పాటు ధ్యానంలో ఉందాం. ఏ విధమైన ఆలోచనలు లేకుండా మన చిత్తాన్ని మాడిపై ఉంచి ఎడమ అరచేతి వ్రేళ్లను, కుడి చేతిని గమనిస్తూ ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా కుడి చేతిని మోకాళ్ళపై తెరిచి ఉంచి, ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి మనలో ఉన్న తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థిద్దాం.
అమ్మా, మా కుడి పార్శ్వంలో ఉన్నటువంటి భవిష్యత్ కాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, అతి ఉష్ణత ద్వారా వచ్చే శారీరక సమస్యలు ఆకాశతత్వం ద్వారా తొలగించి మా చిత్తాన్ని భవిష్యత్ కాలపు ఆలోచనల నుంచి వర్తమానంలోనికి తీసుకొని వచ్చి స్థిరపరచండి. మన చిత్తాన్ని శిరస్సుపై ఉంచి కుడి అరచేతి వేళ్లను, ఎడమ అరచేతి వేళ్లను గమనిస్తూ ఉందాం. రెండు చేతులు మోకాళ్ళ మీద తెరిచి ఉంచుకొని మనలో ఉన్న తల్లి శక్తిని మా సుషుమ్నాలో ఉన్న సమస్త అవరోధాలను తొలగించి మా చిత్తాన్ని ప్రస్తుతంలో వర్తమానంలో స్థిరపరచమని ప్రార్థిద్దాం. కొంచెం సేపు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా మన ఎడమ చేతిని మోకాళ్ళ మీద తెరిచి ఉంచుకొని కుడి చేతిని భూమాతపై ఉంచి మన చిత్తమును మొదటి చక్రమైన మూలాధార చక్రముపై ఉంచి శ్రీ మాతాజీని ఈ విధంగా ప్రార్థిద్దాం. తల్లి, మా మూలాధార చక్రంలోని శ్రీ గణేశుని జాగృతం చేయండి తల్లి. మాకు పసిబాలునిలోని అమాయకత్వాన్ని, వివేకమును, విచక్షణ జ్ఞానమును, పవిత్రతను ప్రసాదించండి తల్లి. ఇప్పుడు కొద్దిసేపు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు మన చిత్తాన్ని చివరి చక్రము, 7వ చక్రము అయిన సహస్రార చక్రముపై ఉంచుదాం. అధిష్టాన దేవత శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు మనలో ఉన్న కుండలిని శక్తిని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, దయచేసి మా సహస్రారంలోనికి రండి. మాలోని సమస్త బాధలు, దోషాలను తొలగించండి తల్లి. మాకు ఎటువంటి ఆలోచనలు లేని స్థితిని, నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి. మాకు ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించండి తల్లి. ఇప్పుడు కొద్దిసేపు ధ్యానంలో ఉందాం. మన 2 అరచేతులలోనూ తల మాడు పైభాగంలోనూ వస్తున్న చైతన్య తరంగాలను గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాం.
శ్రీ మాతాజీ దయ ఉంచి నా ఆత్మ సాక్షాత్కారాన్ని స్థిరపరచండి. శ్రీ మాతాజీ మీ దయ వల్ల నా ఆధ్యాత్మిక ఉన్నతిలో వచ్చే ఆటంకాల నుండి పూర్తిగా సంరక్షించబడుతున్నాను. శ్రీ మాతాజీ మీ దయ వలననే నేను ఆధ్యాత్మిక ఉన్నతికి చేరగలిగాను. శ్రీ మాతాజీ నన్ను సహజయోగిగా తయారు చేసినందుకు నా ధన్యవాదాలు స్వీకరించండి. సహస్రార చక్రమునకు ఎడమవైపు ఈ విధంగా చెప్పుకోవాలి. శ్రీ మాతాజీ మీ యొక్క దయ వలన నేను మీ యొక్క సంరక్షణలో ఉన్నందుకు ఎంతో ధన్యుడను. సహస్రార చక్రమునకు కుడివైపున ఈ విధంగా చెప్పుకోవాలి. శ్రీ మాతాజీ మీరే పరిశుద్ధమైన ఆత్మ. మధ్య సహస్రార చక్రము అనగా తలపైన మాడు ప్రదేశము. ఇక్కడ ఈ విధంగా చెప్పుకోవాలి. శ్రీ మాతాజీ దయచేసి నాకు ఆలోచనారహిత స్థితిని ప్రసాదించండి. ఈ స్థితిలో కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఆలోచనలు ఏమైనా వస్తూ ఉంటే ఇది కాదు అని అనుకుని మరలా ధ్యాన స్థితిలోకి రావడానికి ప్రయత్నించాలి. శ్రీ మాతాజీ దయచేసి నాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి. తల్లి మా సహస్రారంలోనికి రండి. ఇక్కడ కొద్దిసేపు ధ్యానంలో ఉందాం. మన సహస్రారంలోనూ రెండు అరచేతుల్లోనూ వచ్చేటటువంటి చల్లటి చైతన్య తరంగాలను గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాం. ఈ విధంగా కొద్దిసేపు ధ్యానం చేయడం ద్వారా మనకున్నటువంటి అన్ని సమస్యలు, భౌతిక, శారీరక, మానసిక
ఆర్థికపరమైనటువంటి అన్ని సమస్యలు నెమ్మదిగా మన నుంచి దూరం అవుతాయి. ఇప్పుడు సహస్రారం పైన శరీరంలో వచ్చే చైతన్య తరంగాలను గమనిస్తూ నిర్విచార స్థితిలో కొంచెం సేపు ధ్యానంలో ఉందాం. నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 చేతులు జోడించి శ్రీ మాతాజీ గారికి ఇంత చక్కటి ధ్యానమును ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుందాం. చక్కటి చైతన్య తరంగాలను తద్వారా యోగానందాన్ని మనకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృత చేసుకుని బంధన్ వేసుకుందాం. Hand has to be put in front like that, and the right hand is to be turned in a clockwise manner. Let's do it like that. You start moving it up, take it up like this, take it up, push back your head and loosen your shoulders and give it a twist. Now you tie it up there. One. You'll see the results just now, the proof of it. Now again do it. Take it up, push back, give another time. Now the third one has to be 3 times you have to tighten. Again do it. It's very simple. Everybody can do it. 1, 3. And give a kind of a protection to your aura. Now 1, this one protection to the 7 centers, so 7. Then 2, then again the 3, then the 4, then the 5, all the centers, then to the 6, and then to the 7. ఇప్పుడు శ్రీ మాతాజీ యొక్క స్పీచ్ ఉంటుంది. Today is the last day, and the last center, which is the Sahasrara, is the integration. Integration of your being, of physical, mental, emotional being, it takes place. Is integration of all the deities, of all the prophets, all the great works that they have done. Integration of all the scriptures. Everything takes place when this Sahasrara is opened up, when you become the spirit. This is a much more difficult job, I know, because if you don't have to transform people, it is very easy to talk about it and get away. But I have to transform. Not only transform, but you have to become. You cannot become a Sahajogi by paying me, by saying things, by arguing, by showing up. You can only become Sahajogi by growing within yourself. Face up to it. See for yourself. I am here to help you in every way possible. Whatever is possible, we'll try to do it. But you all should also understand your responsibility. It's not a joke now. It's no more a joke. It's not like Sunday morning you get up and go to church, or Monday morning you go somewhere else in the temple, and Tuesday morning you go to Siddhivinayaka, and another day you go to a mosque. It is not like that. It's a very serious thing which we must understand. We are at the brink of destruction. Be careful about it. We must do things so that the blessings of God comes upon us and that we are saved. It's a very serious thing, and the responsibility is much more on all the people who are getting realization. So do not treat it lightly. You all, I hope, will take it seriously. Thank God there is a nice seminar we are having after this for 3 days
You can come down there, they have charged you very little. We don't have to make any profit out of you. The only profit I can make is that you get your profits. That's all. So please take it up seriously. Work it out seriously. And I tell you, out of you will come out those people who will build the foundations of that construction which is going to come. Please don't waste your time in useless things. Get to it. Any one of you can do it. I bless you with my whole heart. I know that I love you very much. If you have any problems, you can write to me. But don't write to me about your family problems and this and that. It's a headache to me. There is no need to write. Of course, I am a mother. If you have a problem, you can write. But some people write 10 pages saying my wife is fighting with me. It's a bit too much. You should write to me about the problems which concern the whole country, concern the whole world. Widen yourself. And that's how, though you may think that you are very unassuming, simple people, you are the ones who are going to do it. Not those who are successful. They are blinded by their success. Not those who are rich. They are not going to enter into the kingdom of God. Not those who have a big name. No, it's you. You are going to enter into the kingdom of God. May God bless you. ये आत्म साक्षात्कार You have to feel it within yourself. The assignment that is given to you through your own spirit, through your own state. You can fulfill the assignment. But lack of faith in yourself cannot give you surrendering powers. Surrender is the opening of Sahasrara. Keeping it completely open. So that the Nirvikalpa state is established within us. రామ్మోహన్ రావు గారు. జై శ్రీమాతాజీ. మనం ఇప్పుడు నిన్న ఆజ్ఞా చక్రం దాటి క్షమాపణ గురించి తెలుసుకుని ఎట్టకేలకి ఆ నేరో గేటు మోక్ష ద్వారాన్ని దాటి శ్రీ మహావిష్ణు యొక్క సహాయంతో ఇప్పుడు సహస్రార చక్రాన్ని చేరాం. ఈ సహస్రార చక్రము చాలా కష్టమైనది. నేను చాలా తపస్సు చేసి ఇది ఓపెన్ చేశానని అనేక సందర్భాల్లో పూజ్య శ్రీ మాతాజీ గారు మనకు చెప్పారు. ఇక్కడ ఏంటంటే బ్రెయిన్ అనేది పూర్తిగా మనకి పనిచేయాలి. ఈ యొక్క యుగో అండ్ సూపర్ యుగో రెండు చాటలు, రెండు గుబ్బారాల్లాగా ఉన్నవి, అవి తగ్గిపోయి శోషణం చెంది ఆజ్ఞాచక్రములో సమతుల్యం ఏర్పడటం వలన మనకి ఈ బ్రెయిన్ ఎంతైతే మనకి పరమాత్ముడు మనకి బ్రెయిన్ ఇచ్చాడో ఆ బ్రెయిన్ అంతా ఓపెన్ అవుతుంది. అందువల్ల
ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్లోకి మనం ప్రవేశిస్తాము ఆ మోక్ష ద్వారం ద్వారా అని పూజ్యశ్రీ మాతాజీ గారు మనకి ఎన్నోసార్లు చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సహస్రార చక్రములో ఏమవుతుంది, ఏమి లాభం మనకి ఆజ్ఞా చక్రములో నిర్విచారము స్టార్ట్ అవుతుంది. విచారరహిత శూన్య దశ స్టార్ట్ అయ్యి అది ఎక్కడ నిలబడుతుందంటే ఈ బ్రెయిన్లో ఈ సహస్రార చక్రములో నిలబడుతుంది. ఆ నిలబడటం వల్ల మనకి ధారణా శక్తి పెరుగుతుంది. ఆ కంటిన్యూషన్ నిలబడి కొంచెం సేపు ఉంటుంది, అందువల్లే మనకి సమాధి ఏర్పడుతుంది. దాన్నే శ్రీమాతాజీ గారు ఏమని పిలుస్తారంటే నిర్ ఆనందము. నిర్ అంటే కేవలము, ఆనందము కేవలం ఆనందం, సచ్చిదానందం అంటారు దాన్ని. అదే సమాధి స్థితి ఏర్పడుతుంది. ఈ స్థితిలో మనకి ఏమి లాభం జరుగుతుందంటే ప్రైమోడియల్ శక్తితో, ఆది శక్తితో ఈ లోకాన్ని ఎవరు సృష్టించారో ఆ మహాశక్తితో మనం ఏకాకారం అవుతాము. అందువల్ల క్రొత్త ఆయామం ప్రవేశిస్తుంది. ఒక కొత్త యుగము మన శరీరం లోపల స్టార్ట్ అవుతుంది, మన ఆలోచనలో స్టార్ట్ అవుతుంది. ఈ సృష్టి అంతా అర్థమవటం ఆరంభమవుతుంది. ఏంటంట అది ఒక ప్రజ్ఞ అంట, విజిడమ్. ఏమి విజ్ఞ అది, ఏం విజిడమ్ అంటే అది రితంబర ప్రజ్ఞ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. అది పరమాత్ముని యొక్క ఆశీర్వాదము. మానవ శక్తిని మించినటువంటి పెద్ద శక్తి, పరమాత్మ శక్తి మనలో ఆరంభం అవుతుంది. అందువల్ల ప్రతిదీ ఆయన సృష్టించిందంతా అర్థమవటం ఆరంభం అవుతుంది అన్నమాట. ఇది సత్యం చక్రం, ఇది ఆఖరి చక్రం. నిన్న వరకు తెలుసుకున్నాం కదా జన తపహ అని. ఆ తపశ్శక్తిని దాటిన తర్వాత ఈ సత్యం చక్రంలోకి వచ్చాం. ఇదే సదాశివ స్థానం, మహామాయా స్థానం. ఇప్పుడు మనం శ్రీమాతాజీ గారి యొక్క అమృత సందేశానికి వద్దాం. ఏమంటున్నారంటే శ్రీమాతాజీ అతి ముఖ్యమైన విషయం చెబుతున్నారు. ఈ లాస్ట్ సెంటర్లో ఏం జరుగుతుందంటే ఇంటిగ్రేషన్ జరుగుతుంది. అంటే కింద మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు అన్ని యొక్క పీఠాలు దాంట్లో కలిసి ఒక కమలం యొక్క కాడలు ఎలా ఉంటాయి అంటే ఆ కమలం ఏమో పైన ఉంటుంది, దాని కాడలన్నీ ఒక్కొక్క కాడ 6 కాడల కిందకు వచ్చి కలిసినట్టుగా ఈ సెంట్రల్ పాయింట్ లో ఇంటిగ్రేషన్, సమగ్రత అంటే ఏమని వివరించారంటే ఒక తోటలో ఒక మొక్కలు వేసామనుకోండి, ఆ మొక్కల యొక్క శిఖరాగ్రం అంతా ఒకే సమానంగా ఉంటుంది. ఫోటో తీసినట్లయితే ఒక చెట్టు ఎక్కువ, ఒక చెట్టు తక్కువ ఉండదు. అటువంటి సమగ్ర స్థితి మనకు వస్తుంది. ఇక్కడ ఏముంటాయి అంటే ఈ వేదాలు, వేదాంగాలు, కృతులు, శాస్త్రాలు, సర్వశాస్త్రాలు, సర్వ మతాలు, సర్వ అవతారాలు, ఎంతమంది అవతారమూర్తులు, బేగంబర్లు ఎంతమంది అవతారం తీసుకున్నారో వాళ్ళు చెప్పిన వాటి గ్రంథాలు అన్ని ఇక్కడే ఉన్నాయంట. అన్ని రిలీజియన్స్ ఇక్కడే ఉన్నాయంట. అన్ని గొప్ప గొప్ప విషయాలన్నీ ఇక్కడే ఉన్నాయి. అందువల్ల మనకి ఈ పరమాత్మ సృష్టి అంతా మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ సహస్రారం ఓపెన్ చేయడానికి చాలా కష్టమైన పని అయినప్పటికీ నేను చేశాను. దానిని మీరు డబ్బులతో కొనుక్కోవద్దు, నాకేదో డబ్బులు ఇచ్చి మీరు కొంచెం, నేను ఆ పని కోసమే వచ్చాను, మీరు అది అడగండి. మీరు సహస్రారంలో నాకు నిర్విచారం కావాలని, ఆత్మ సాక్షాత్కారం కావాలని అని అన్నారు శ్రీమాతాజీ. ఇక తర్వాత ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. దీన్ని జోక్ గా తీసుకోవద్దు, లైట్ గా తీసుకోవద్దు, సీరియస్ గా తీసుకోండి. మీరు నేర్చుకోండి, అందరికి ఇవ్వండి అని శ్రీమాతాజీ యొక్క ప్రతిపాదన. సోమవారం టెంపుల్కి వెళ్ళాను, మంగళవారం చర్చికి వెళ్ళాను, ఆదివారం నాడు అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను. అదొక అలవాటుగా కాదు. మీకు సహస్రారం ఓపెన్ కావాలి, మీరు చైతన్యం అనుభవించాలి, మీ బ్రెయిన్ లో ఆ యొక్క అనుభూతి, ఆ ఆనందం అది ఉద్భవించాలి. అలా ఉండాలి. ఒక క్రియలాగా అది చేసుకోవద్దు, ఒక రొటీన్ లాగా చేసుకోవద్దు అని కూడా సూచన చేస్తున్నారు శ్రీమాతాజీ గారు. మీరేమంటున్నారంటే మీరు పర్సనల్ ప్రాబ్లమ్స్ అవన్నీ చెప్పుకోకుండాను దేశానికి ఉపయోగపడేది, సర్వజనులకు ఉపయోగపడేది, ప్రపంచ శాంతికి ఉపయోగపడేది అలాంటివి మీరు చర్చించుకోవాలా. అలాంటి విషయం అయితే నాకు లెటర్ రాయాలి. ఒక గడియ కూడా మీరు వేస్ట్ చేయొద్దు, నో వేస్ట్ ఆఫ్ టైం అని కూడా సందేశాన్ని శ్రీమాతాజీ గారు ఇచ్చారు. తర్వాత ఏమంటున్నారంటే దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటూ ఉండి మీరు అనుభవించింది అందరికి కూడా ఇవ్వండి. తర్వాత మీరు ఏదైనా ప్రాఫిట్ జనరేషన్ అనేది చేయొద్దు.
మీరు ఆ కార్యక్రమం చేసినా అక్కడ వంటలు, పిండి వంటలు అవన్నీ ఉన్నా కూడా, భోజనాలు ఉన్నా కూడా దానికైన ఖర్చుని ఆ లెక్క ఉండాలి. కానీ దాంట్లో ఈ కార్యక్రమం చేసి దీనిలో మీరు ప్రాఫిట్ అనేది సంపాదించుకోకూడదని కూడా సూచన చేస్తున్నారు. అక్కడ ఎక్కడైతే స్పీచ్ ఇచ్చారో అక్కడ ఫంక్షన్ జరిగింది కాబట్టి ఆ విషయంలో సెన్సిటివిటీని బట్టి ఆ సంవత్సరం అక్కడ చెప్పారు. సో ఇవి ముఖ్య విషయాలన్నీ తీసుకున్నాము. తర్వాత నేను ఒక చిన్న శ్రీమాతాజీ గారు సహస్రారము 6వ తారీఖుని ఎందుకు ఓపెన్ చేయలేదు, 5వ తారీఖుని ఎందుకు ఓపెన్ చేశారు, 4వ తారీఖు సాయంత్రం మే 1970 ఎందుకు వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది అనేది కూడా కలెక్షన్ చేసి శివశంకర్ గారికి ఇచ్చాను. అది కూడా మీ అందరికి ఇస్తాడు. అది ఒక 2 చిన్న పారాగ్రాఫుల్లో ఉంది, చదువుకోవచ్చు. జై శ్రీమాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీమాతాజీ అండి. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు నిర్మోహమాటంగా మీరు అడగండి. మీ ఎక్స్పీరియన్సెస్ ఉంటే ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఇప్పుడు మీరు ఇంకా కలెక్టివ్లోకి వచ్చేయాలి. నిన్న మంజుల గారు కూడా వేశారు ఒక ప్రశ్న. ఆవిడకి లెఫ్ట్ నాభి ఉన్నట్టుగా తెలుస్తుంది, ప్రోటీన్లు కూడా ఎక్కువ తీసుకోవాలి ఆవిడకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా నేను ట్రాన్స్మిట్ చేశాను, ఆవిడని చూసుకోమన్నాను. వెరీ గుడ్. ఈ చక్రాలు తెలుస్తున్నాయంటే వెరీ గుడ్. ఆత్మ లైట్ పడుతుందంటే వెరీ గుడ్. జై శ్రీమాతాజీ. అందరూ మీకు వచ్చిన అనుభూతిని షేర్ చేసుకోండి. మీ చేతుల్లో ఎక్కడెక్కడ వైబ్రేషన్స్ వస్తున్నాయి అట్లీస్ట్ అదేనా చెప్పడానికి ప్రయత్నించండి. మైక్రోఫోన్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మీరు మాట్లాడటం వల్ల మీ హార్ట్ ఓపెన్ అవుతుంది. హార్ట్ ఓపెన్ అవుతే బ్రహ్మరంధ్ర ఓపెన్ అవుతుంది. బ్రహ్మరంధ్ర ఓపెన్ అవుతే సహస్రారం ఓపెన్ అవుతుంది. మాట్లాడకుండా ఉంటే మీరు మొదట అడుగు వేయలేరు. ఒక్క అడుగు వేస్తే శ్రీమాతాజీ ఏమంటారంటే మిగతా అడుగులన్నీ నేను వేస్తాను. షేక్ అవుతున్నాయి సార్ మెడిటేషన్ చేసేటప్పుడు. వెరీ గుడ్. ఈ మెడిటేషన్ చేస్తున్నప్పుడే షేక్ అవుతున్నాయి మీకు? అవును సార్. ఓకే. ఫోటో ఉందా మీ దగ్గర? ఫోటో ఉంది సార్. అయితే మీరు కళ్ళు తెరిచే చూస్తూ ఉండండి. శ్రీమాతాజీ ఏమంటారంటే మీరు నన్ను మీ మైండ్తో మీరు రికగ్నైజ్ చేయలేరు. మీ లోన మీ కుండల్ని నన్ను రికగ్నైజ్ చేస్తుంది. ఆ కుండల్ని పని చేస్తూ మొదలెడుతుంది. సో మీరు అలాగే కళ్ళు తెరిచి అలా కూర్చోండి. శ్రీమాతాజీ ముందు మొత్తం అంతా నరాల్లో ఉన్న ప్రాబ్లం అంతా ఎగిరిపోతుంది కొంచెంసేపట్లో. ఆ తర్వాత ఇంకా మీరు ఉప్పు నీటి చికిత్స చేసినప్పుడు కూడా కళ్ళు తెరిచే చేస్తున్నారు కదా, యా, దాంట్లో కూడా ఈ పంచతత్వాల్లోంచి కూడా లాగేస్తుంది ప్రాబ్లం. ఇప్పుడు స్కానింగ్ రిపోర్ట్ శివశంకర్ గారు చెప్పినట్టు కుండలిని శక్తి తల పైకి వెళ్ళిపోయిన బ్రహ్మరంధ్రం మీదుగా సహస్రారం మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఒక స్కానింగ్ రిపోర్ట్ ఇస్తుంది ఈ నరాల్లో. ఈ నరాల్లో స్కానింగ్ రిపోర్ట్ మీకు వస్తుంది. ఇప్పుడు షేకింగ్ వస్తుందంటే అంటే మీరు ఆల్రెడీ ఒకసారి ఎవరి ముందో అంటే క్షమాచి చెప్తారు దట్ మీరు ఎవరి ముందో మొక్కరు, ఫాల్స్ గురువు మీద ఎవరి దగ్గర మీకు తెలియదు. అది మీ నరాల్లో మీకు తెలుస్తుంది. అప్పుడు అది క్లియర్ గా ఆ కుండలిని శక్తి చూపిస్తుంది. అది మీరు అలా కూర్చోండి, ఉప్పు నీటిలో తీసేయండి, క్యాండిల్ నుంచి తీసేయండి, అండ్ మెడిటేషన్ లో కట్ 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 అన్ని అలా ఎగిరిపోతూ ఉంటాయి. కానీ మీరు గమనించండి. మీరు అది గమనించగలిగితేనే మీరు ఆత్మస్థితిలో ఉంటారు. ఓకే, మెల్లగా వెళ్ళిపోతుంది. మీరు చాలా సంతోషం పడాలి. మీకు క్లియర్ కనబడిపోతుంది అన్ని. ఇప్పుడు వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. జై శ్రీమాతాజీ. చాలా గ్రేట్ అండి మీరు మాట్లాడారు. అది దట్ ఈస్ మీ ఆత్మధైర్యం, మీ మనోధైర్యం, మీ హార్ట్ లో ఉన్న బలం. అది వాడితేనే మీరు పైకి వస్తారు. రోజు అడగాలనుకుంటున్నాను, మీరు ఎప్పుడు నాకు ఆప్షన్ ఇవ్వలేదు. ఈరోజు అడిగారు కాబట్టి చెప్పాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఎవరైనా అడగదలుచుకుంటే
రాంబయ్య, ఒక చిన్న ప్రశ్న. అడగనండి. ఇప్పుడు మనకి కళ్ళు మూసుకోవడం తెరుచుకోవడం అనేటువంటి ప్రక్రియ, అది మీరు అన్నారు ఇప్పుడు మూసుకున్నప్పుడు మనకు ఆలోచనలు, తెరుచుకున్నప్పుడు ఆలోచనలు రావు అనేది. ఇది ఈ ఆర్డర్ ఏమైనా ఉందా? ఇలా దాన్ని చూస్తాం మనం? జయశ్రీనాథ్ భయ్య, నన్ను క్వశ్చన్లు అడిగితే నేనేం చెప్పలేను భయ్య. మామూలుగానే మీ ఇంట్రోస్పెక్షన్ లో మీకే తెలుస్తుంది. బట్ కళ్ళు తెరిచిస్తే చూస్తూ ఉంటే శ్రీమాతాజీ ఏంటంటే ఒక్కొక్క స్పెసిఫిక్ ప్రాబ్లం ఉంటే వేరే వేరే ఇన్స్టెన్సెస్ లో శ్రీమాతాజీ వేరే వేరేగా చెప్పారండి. సో ఎస్పెషలీ కళ్ళు మూసుకున్నప్పుడు మనం బయట నుంచి చూస్తాం కదండి, మనుషులు కళ్ళు టప్ 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 ఆడతాయి అనుకోండి. అప్పుడు శ్రీమాతాజీ ఏమన్నారంటే, మీకు కళ్ళు టప్ 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 ఆడిపోతున్నాయి అంటే కొంతమంది కళ్ళు మూసుకోలేరు, మీరు కళ్ళు తెరిచి చూస్తూ ఉండండి అన్నారు. అప్పుడు చూసే కొద్ది కొండల్ని ఎప్పుడైతే ఆటోమేటిక్ గా ఆ ఆగ్నేయ చక్రం క్రాస్ అయిపోతుందో కళ్ళు ఆటోమేటిక్ గా ముసిగిపోతాయి. అదొకటి భయ్య, అదొక స్పీచ్ లో శ్రీమాత చెప్పింది. ఇంకోటి, మనము క్లియరెన్స్ అవటానికి ఎస్పెషలీ ఈ ప్రాబ్లం ఉన్న మనం ఫుడ్ సోక్ చేస్తాం. 80% ప్రాబ్లమ్స్ ఆ రోజులో ఉన్న ప్రాబ్లమ్స్ ఫుడ్ సోక్ లో పోతాయి. కానీ ఇంపార్టెంట్ గా కళ్ళు తెరిచే చేస్తాం ఫుడ్ సోక్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లం ఆగ్నేయ చక్రంలోనే ఉంటుంది. అది మనం చూడటం ఒకటి, 2 పాయింట్లు. ఒకటి, మనం చూడటం అలవాటు అవుతుంది మనల్ని. ఇంకోటి, మనం ఆ క్యాండిల్ ద్వారా శ్రీమాతాజీని కూడా చూస్తూ ఉంటాం. ఆ క్యాండిల్ వలన కూడా ఆ ప్రాబ్లం త్వరగా పోతుంది, ఎస్పెషలీ ఆగ్నేయ చక్రంలో. థ్యాంక్ యూ. జై శ్రీమాతాజీ అండి. మనకి నిర్విచార స్థితి రానప్పుడు మనం కళ్ళు తెరుచుకునే ధ్యానం చేయాలి. నిర్విచార స్థితి వచ్చినప్పుడు అప్పుడు కళ్ళు మూసుకోవాలి. నిర్విచారం లేకుండా మనం కళ్ళు మూసుకుంటే మనకు వచ్చేది ఆలోచనలు. కాబట్టి ఆ సమయంలో మనం కళ్ళు తెరిచి శ్రీ మాతాజీ గారిని చూస్తున్నప్పుడు కానీ, ఆవిడ ముఖారవిందాన్ని కానీ, పాదాలను కానీ చూస్తున్నప్పుడు ఆ నెగిటివిటీస్ అన్ని వెళ్ళిపోయి మనలోంచి ఆలోచనలు తగ్గిపోయి నిర్విచార స్థితి వస్తుంది. నిర్విచార స్థితి వచ్చినప్పుడు మనకి మనంగా కళ్ళు మూసుకోవచ్చు, లేకపోతే ఆటోమేటిక్గా కళ్ళు ఆటోమేటిక్గా కూడా మూసుకుపోతాయి. సో కళ్ళు తెరుచుకుని నిర్విచారం వచ్చేదాకా కళ్ళు తెరుచుకుంటేనే మంచిది. లేకపోతే ఇంకా కొంచెం ధ్యానం అవడానికి బదులు ఆలోచనలు ఎక్కువ అవుతాయి. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అండి. బ్యాకాజ్ఞ గురించి కొంచెం ఒకసారి చెప్పండి. బ్యాకాజ్ఞ అంటే మన యొక్క జన్మల యొక్క కర్మ ఫలితాలు ఆ బ్యాకాజ్ఞలో ఉంటాయండి. సో ఆ బ్యాకాజ్ఞ పట్టుకున్నట్టు కానీ మనకు అనిపిస్తే దాన్ని బ్యాకాజ్ఞని క్లియర్ చేసుకోవాలి. దాన్ని క్యాండిల్తో క్లియర్ చేసుకుంటారు, ఐస్ ప్యాక్తో కూడా క్లియర్ చేసుకుంటారు. అవన్నీ టెక్నిక్స్ ఉన్నాయి. సో మీకు కంప్లీట్గా డౌట్స్ క్లియర్ అవ్వాలంటే మీరు పర్సనల్గా ఫోన్ చేయండి. సో వాటి గురించి వివరంగా చెప్తాం. సో అక్కడ మోస్ట్లీ పూర్వజన్మ కర్మ ఫలితాలు మనకి బ్యాకాజ్ఞలో ఉంటాయి. అందుకనే మనం బ్యాకాజ్ఞలో రియలైజేషన్ తీసుకునేటప్పుడు శ్రీ మాతాజీ, నేను తెలిసి చేసిన జన్మల యొక్క అపరాధాలని తొలగించండి తల్లి అని మనం అడుగుతున్నాం. అడిగిన తర్వాతే ఆత్మ సాక్షాత్కారాన్ని ఇవ్వండి అని అడుగుతున్నాం. అప్పుడు మనకి ఆత్మ సాక్షాత్కారం వస్తుంది. కాబట్టి పూర్వజన్మపు కర్మ ఫలాలు మనకి పోవాలంటే మనం బ్యాకాజ్ఞని మనం క్లియర్ చేసుకోవాలి. జై శ్రీమాతది. సార్, నేను యాక్చువల్గా దత్తాత్రేయ గురువుల పరంపరలో నేను వెళ్తుంటాను సార్. నేను ఎప్పుడు కూడా వెతుకుతున్నాను. నేనేంటి, ఎక్కడ, ఎలా, నేనేంటి నాకు ఎలా తెలుస్తుందని ఆలోచనతో ఎప్పుడు వెతుకుతుంటాను. నేను ఎప్పుడు ఈ రోజు నేను వెతికేది నాకు దొరుకుతుందేమో అనిపిస్తుంది నాకు. వెరీ గుడ్. అది సత్యం అండి. ఎందుకంటే మన ఏంటి నాకు ఎప్పుడు వెతుకుతుండేవాడిని. ఏంటి జన్మ ఏంటి, ఇదేంటి సైకిల్ ఏంటి అనే విషయాన్ని ఎప్పుడు వెతుకుతుంటాను. అదేమో నాకు దొరుకుతుందేమో నాకు ఒక చిన్న ఆశ పెట్టింది. దొరుకుతుందేమో కాదు, దొరికేసింది, దొరుకుతుంది. ఇంకా కంటిన్యూస్ గా దాంట్లో అభివృద్ధి అనేది చెందుతారు. ఎన్నాళ్ళు మీరు వెతుకుతూ ఉన్నారు, శూన్యంలో వెతుకుతున్నారు, చీకట్లో అంధకారంలో ఆత్మ వెలుగు లేకుండా మీరు వెతుకుతూ ఉన్నారు. పుస్తకాల్లో వెతుకుతున్నారు, ఇంకెక్కడో ఎవరో ప్రవచనాల్లో వెతుకుతున్నారు. కానీ ఇప్పుడు మనకి మన యొక్క ఆత్మ యొక్క ప్రకాశం వచ్చింది. ఆత్మ చుట్టూ ఎన్నో పొరలు, మన యొక్క కర్మఫలాలు పొరలుగా చుట్టుకుని ఉండి లోపల ఉన్నటువంటి కాంతి మన నాడీ వ్యవస్థ మీద ఇన్నాళ్ళు పడలేదు. అందుకనే మనకి ఏది తెలియలేదు. సత్యం ఏంటి, మంచి ఏమిటి, చెడు ఏమిటి అనేది మనకి ఆత్మపరంగా తెలియలేదు. బుర్రపరంగా ఏదో పుస్తకాలు చదువుకుని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాం. కానీ ఇప్పుడు సహజయోగంలోకి వచ్చిన తర్వాత ఆత్మ ప్రకాశము మన నాడీ వ్యవస్థ మీద పడడం వలన మనకి
ఆత్మ జ్ఞానం వచ్చింది. తద్వారా మంచి చెడుని మనం తెలుసుకుని వాటిని క్లియర్ చేసుకోగలుగుతున్నాం. సో డెఫినెట్లీ 100% యు ఆర్ ఆన్ ద రైట్ పాత్ అండ్ యూ విల్ గ్రో వెరీ నైస్లీ. బికాస్ ఎందుకంటే మీకు ఆ కోరిక ఉంది, శుద్ధ ఇచ్చ, దాన్నే సత్యాన్వేషకులు అంటారు. ఆ సత్యాన్వేషణ మీకు మొదటి నుంచి ఉంది కాబట్టి ఆ కోరిక ఈనాడు ఫలించింది. మీకు సహయోగం వచ్చిన తర్వాత దినదినాభివృద్ధి చెంది పెద్ద వృక్షంలాగా తయారవుతారండి. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. జై శ్రీ మాతాజీ అండి. జస్ట్ నా పేరు ప్రసన్న లక్ష్మి అండి. నేను సహజ యోగాలకు వచ్చి 2.5 సంవత్సరాలు అయిందండి. చెప్పండి. అయితే నాకు ఆరోగ్యపరంగా చాలా నొప్పులు ఉండేయండి, ఒళ్ళంతా విపరీతమైన నొప్పులు ఉండే. అది నాకు కీళ్ళవాతం అని ఫస్ట్ లో తెలియదు, ఈ మధ్య కాలంలో తెలిసింది, ఒక 2-3 సంవత్సరాల నుంచి. అయితే అంతకు ముందు తొంటి నొప్పి కూడా ఉండేదండి, బాగా విపరీతంగా. ఆ తొంటి నొప్పి తగ్గిందండి సహజ యోగాలోకి వచ్చిన తర్వాత. అది అసలు ఇప్పుడు అసలు లేదు. ఇంకోటి ఏంటంటే నాకు కీళ్ళవాతం, నేను ఎక్కడన్నా పడితే నాకు మొత్తం ప్రతి బోను ఇరిగిపోద్ది. అంటే బాగా స్టేజ్ దాటిపోయిందమ్మా, ఇక మీకు ఏమీ చేయలేము మేము అని చెప్పారు డాక్టర్. మందులు కూడా పనిచేయవు అని చెప్పారు. బాగా బాధపడేదాన్నండి, అయ్యో పిల్లలు 2 ఉన్నారు, ఎలాగా ఏంటి నేనేమైపోతాను అని. నాకు బాబా అంటే బాగా ఇష్టం అండి. బాబాతో ఏడ్చుకుంటూ అడిగేదాన్ని, ఏంటి బాబా నేను నమ్ముకున్నాను అంటే, ఇవన్నీ చెప్తేనే కొంచెం కొత్త వాళ్ళకి తెలుస్తుంది కదండి, అందుకని చెప్తున్నాను, ఏమనుకోకండి. ఏంటి బాబా ఎంతకాలం నేను నమ్ముకున్నాను, ఇంకా నాకు ఒక దారి చూపించట్లేదండి. నా స్వామి నా తోడ పలుకుకున్నాడే, కనులెత్తి నా వైపు చూడకున్నాడే, జగమంతా శూన్యమై తోచుతున్నదే, చెలి బ్రతికెంతో భారమై సాగుతున్నదే, తన పేరే పెదవిపై నిలుపుకున్నానే, తన రూపే ఎదలోన దాచుకున్నాను, తనతోనే బ్రతకంచు నమ్ముకున్నానే, అయినా నా స్వామి కరుణించలేదే, వేడాయనని మందిరం కడిగుంచినానే, వెనువెన్ని పూలెన్నో మాలల్లినానే, ధూపాలు దీపాలు వెలిగించినానే, అయినా నా స్వామి కరుణించలేదు. అయ్యయ్యో నేనెంత మతిమాలినానే, స్వామికై పీఠము కడుగనే లేదే, ఆశ్చర్య కీటాలు పారాడుతున్నాయే, క్రోధాల భూజేదో వేలాడుతున్నదే. అందుకే ఈ పాట ఎన్నిసార్లు పాడినా నాకు అర్థమయ్యేది కాదండి, ఇంకా చాలా ఉంది. తర్వాత అర్థమైంది దీంట్లో అర్థం. అంటే నాలో నేను మార్చుకోవాలి, నేను మార్చుకుంటేనే నా స్వామి నన్ను పట్టుకున్నారు, ఇంకా నాకు మంచి చూపిస్తారు దారి అని అనుకునేదాన్ని. అట్లా ఎన్నో మార్చుకున్నానండి. ప్రతి విషయం గమనించుకోవాలి, గమనిస్తే ప్రతి విషయంలో ప్రతి దాంట్లో మనకి ఆన్సర్ ఆయన చూపిస్తారనేది తెలుసుకున్నాను. అట్లా నేను ధ్యానం చెయ్యాలి అనుకుంటా, ఏ ధ్యానం ఏంటి అనుకుంటా ఈటికి గుడ్లకి భజనలకి వెళ్ళేదాన్ని. నాకు నచ్చలేదు. ఒక రోజు మాకు చెప్పారన్నమాట, ఒక ఇంటి దగ్గర ధ్యానం చెప్తున్నారు రండి అని. వెళ్ళాను, ఎందుకో నచ్చింది నాకు వాళ్ళు చెప్పే విధానం. ఏదైనా మంచి ఉంటే అందరికీ చెప్పాలి, అందరికీ పంచాలి, అందరికీ తెలియజేయాలి అనుకునేదాన్ని నేను. అట్లా నాకు చెప్పినప్పుడు కూడా నాకు అలా అనిపించారు, దీంట్లో ఏదో మంచి ఉంది అంటే. అమ్మ కరుణేమో నాకు తెలీదు, తెలుసుకున్నాను అది. వెళ్ళానండి. వెళ్తే సెంటర్ అక్కడ కాదన్నారు. ఇక్కడే అని చెప్పారంటే, ఈవేళ ఎగ్జామ్స్ అని ఇక్కడ కాదన్నారమ్మా, ఎక్కడో మాకు తెలియదు అన్నారు. అయ్యో సరే వెళ్ళిపోదాం ఇంటికని, అసలు ఇక్కడ నాకు రూట్లో కూడా తెలియదు, అయినా బయలుదేరి వస్తున్నా. ఒక దగ్గర మాతాజీ ఫోటో కనిపించింది, ఇదేంటి అమ్మ ఫోటో కనిపించింది ఇక్కడ అని మళ్ళీ అటు వెళ్ళాను. అక్కడ ధ్యానం జరుగుతుంది. నన్ను అమ్మే తీసుకెళ్లారండి. అప్పటి నుంచి ధ్యానం చేస్తున్నానండి, 2.5 సంవత్సరాల నుంచి. నాకు ఈ కీళ్ళవాతం బాగా ఉండి ఇట్లా ఏడుస్తూ ఉండగా కొంచెం మెడలండి అసలు నాకు తిరిగే కాదు పక్కకి, కొంచెం పక్కకు తిరుగుతున్నాయండి. ఇప్పుడు మెడలు నొప్పులు తగ్గినాయి, పక్కకు చూడగలుగుతున్నాను. అందరూ నవ్వేవారు, బెల్టులు పెట్టుకుంటే నడుంకి మెడకి, ఏంటమ్మా హారాలు బాగున్నాయి, మీ వడ్డాణాలు బాగున్నాయి అందరికంటే అని పెళ్లిళ్ళకి అది వెళ్తే బాధేసేది. ఇప్పుడు అసలు అవసరమే లేదండి. అయితే ఒక వారం 10 రోజుల క్రితము మా చుట్టాల ఇంటికి వెళ్ళానండి, అమీర్పేట వెళ్ళి వస్తుంటే బండి మీద నుంచి పడిపోయానండి ఎగిరి. ఆ ఎగిరి పడిపోయినప్పుడు నేను ఇంట్లో ఎప్పుడు అమ్మకి దండం పెట్టుకునే వెళ్తానండి, బంధన వేసుకుని. అలాగే అమ్మ నన్ను అలా కాపాడారండి. అసలు ఎగిరి పడినా నాకు ఇరిగిపోతాయేమని భయం ఉండేదండి, అసలు ఎంత కూడా దెబ్బ తగలేదండి, కొంచెం కూడా దెబ్బ తగలేదు. అసలు నాకు ఎంత ఆనందం వేసిందంటే ఒళ్ళంతా తేలిపోయింది. అసలు ఎంత తేలిక అనిపించిందో. వెంటనే భూమాతకి దండం పెట్టుకున్న, అమ్మ కరుణించి కాపాడావమ్మా అని. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత రాత్రిపూట ధ్యానం చేస్తుంటేనండి, నాకు ఎక్కడైతే తగిలినాయో లోపల, నాకు తగిలింది తెలీదు కానీ నాకు ధ్యానంలో ఉండగా క్లియరెన్స్ అన్నమాట, వైబ్రేషన్స్ బాగా తెలుస్తున్నాయి. అప్పుడు నొప్పి అనిపించింది కొంచెం ఆ ప్లేసుల్లో. నాకు తల అయితే ఎగిరి పడిందండి, హెల్మెట్ ఉంది, ఎగిరి పడింది. ఆ ఎగిరి పడినప్పుడు నేను ఒకటే అనుకున్నా, అమ్మ నాకు మెడ నొప్పిని శాంతం తొలగించాలనుకుంటున్నావేమో, అందుకే పడేసావేమో అనుకున్నానండి. నిజంగా ఈ రోజు నాకు నొప్పి లేదండి, చక్కగా
తిరుగుతుందండి మెడ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలా అంటే జరిగిందండి. మీకు తెలియజేయడానికే మీలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని శ్రీ మాతాజీ గారు తెలియజేయడానికి యొక్క ఒక ఏదైనా కూడా మనకి ఒక కష్టం ఎదురైనప్పుడే మనం సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. అవును. అలాగే అవునండి. మనకి వచ్చిన శక్తులను కూడా మనం ఒక పరిస్థితి ద్వారానే అర్థం చేసుకోగలుగుతాం. అదేనండి. సో అందుకని చక్కటి వెరీ గుడ్ అండి. చాలా సహజంలో వచ్చిన బెనిఫిట్స్ చెప్పారు. సో అందరికీ కూడా ఇటువంటి బెనిఫిట్స్ వస్తాయి. ఇది ఫిజికల్ సైడ్, మెంటల్ సైడ్, బట్ యాక్చువల్గా మనకి ఆధ్యాత్మిక ఉన్నతి అనేది బ్రహ్మాండంగా వస్తుందండి. పరమాత్ముడు గురించి తెలుస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకున్నారంటే అసలు దేవుడు అంటే ఏమిటో నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి ఏదో దేవుడు దండం పెట్టుకునేవాడిని కానీ దేవుడిని ఏది కోరేవాడిని కూడా కాదు. మా మిస్సెస్ వాళ్ళు వెళ్తుండే వాళ్ళ వెనకాల వెళ్తూ ఉండేవాడిని. ఆవిడ ఏదో చేస్తుండేది పూజలు, నేను ఊరికే నమస్కారం పెడుతూ వస్తూ ఉండేవాడిని. అటువంటిది ఇవాళ పరమాత్ముడు అంటే ఏమిటి, నేనంటే ఏమిటి, మనకి పరమాత్ముడి కనెక్షన్ ఏమిటి, ఏ విధంగా మనం ధ్యానం చేసుకోవాలి, పరమాత్ముడిని తెలుసుకోవాలి, పరమాత్ముడిని చేరాలి అన్న విషయాలు పరిపూర్ణంగా అర్థమయ్యండి. అది ఎంత పెద్ద వేదాలు శాస్త్రాలు చదువుకున్నవాడు కూడా ఆ వేదాల శాస్త్రాలు చదువుకుని వల్లి వేసుకుంటూ ఉంటాడు, కానీ పరమాత్ముడితో ఏ విధమైన అంత కనెక్షన్ ఉండదండి. అటువంటిది పరమాత్ముడిని పరిపూర్ణంగా తెలుసుకుని పరిపూర్ణ శరణాగతి అవ్వడానికి ఈ సహజయోగం అనేది మంచి ఇది జ్ఞానాన్ని ప్రసాదించిందని. సో ఆధ్యాత్మికంగా ఎదుగుతాం, శారీరకంగా, మానసికంగా ఇవన్నీ కూడా సమస్యలు తీరిపోతాయి. ఆర్థికంగా కూడా సమస్యలు తీరుతాయండి. ఎందుకంటే నాభి చక్రాన్ని మనం క్లియర్ చేసుకుంటే మనకి ఆర్థిక సమస్యలు రావు. ఆర్థిక సమస్యలు వస్తున్నాయి అంటే మన నాభి చక్రంలో ఇంకా సమస్యలు ఉన్నాయి. అంటే డైజెస్టివ్ సిస్టమ్ వాటిల్లో ఇంకా సమస్యలు ఉన్నాయి. ఇంటెస్టైన్స్, లివర్, ప్యాంక్రియాస్, స్ప్లీన్లో ఏదో సమస్యలు ఉంటేనే మనకి ఆర్థిక సమస్యలు వస్తాయండి. అవన్నీ సరి చేసుకున్నప్పుడు మనకి సంతృప్తి అనేది వస్తుంది. సంతృప్తి వచ్చిందంటే ప్రశాంతత వస్తుంది. ప్రశాంతత వస్తే ధారాళ స్వభావం వస్తుంది, హుందాతనం వస్తుంది. మన యొక్క కుటుంబ ఆర్థిక సమస్యలన్నీ కూడా ఆ నాభి చక్రంలో పరమాత్ముడి చేత క్లియర్ చేయబడతాయి. సో ఈ విధంగా సహజయోగం ద్వారా మనం చక్కగా అభివృద్ధి చెందొచ్చు, అనుభవ రీత్యా తెలుసుకోవచ్చు. మన యొక్క బాడీని ప్రతి నిత్యము మనం ఫ్రీగా స్కానింగ్ చేసుకోవాలి. ఏ స్కానింగ్ చేసుకోవాలన్నా కూడా 5,000, 10,000, 20,000 మొత్తం బాడీ అంతా స్కానింగ్ చేయాలంటే కొన్ని లక్షలు అవుతుంది. అటువంటిది మనకి ఫ్రీగా ఒక కాణీ ఖర్చు లేకుండా ప్రతిరోజు జరిగిపోతుంది. స్కానింగే కాదు, స్కానింగ్తో పాటు ట్రీట్మెంట్ కూడా జరిగిపోతుందండి. సో డబుల్ ధమాకా మనకి సహజయోగంలో. సో అందరూ దయచేసి ఈ సహజయోగాన్ని ఫాలో చేయండి. రేపు మనకి మంత్రాల గురించి చెప్తారండి. సహజయోగంలో మంత్రాలు ఏ విధంగా ఉచ్చరించాలి, ఏ విధంగా ఉంటాయి అనేది. దాని తర్వాత ఇంకొక రోజు ఎక్స్ట్రా కూడా పెట్టాము ఈసారి. 13 రోజులు కాకుండా 14 రోజులు. 14వ రోజు ఏం చేస్తామంటే మనం సహజయోగాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుని ఇన్నాళ్ళు చెప్పినవన్నీ ఒకసారి మళ్ళీ రీకాస్ట్ చేసుకుని దాని తర్వాత ధ్యానం ఎలా చేసుకోవాలనే ఆ విధానాన్ని కూడా మీకు చూపిస్తాం. దాని తర్వాత ప్రతి నిత్యము మార్నింగ్ 5:30 to 6:30 మెడిటేషన్ ఉంటుందండి. దాంట్లో కూడా మీరు జాయిన్ అయ్యి ఇంకా కూడా ఫర్దర్గా డెవలప్ అయ్యి మీ జన్మను ధన్యం చేసుకుని జీవితాన్ని సార్థకం చేసుకోండి. అంతేకాకుండా ఇతరులను కూడా మనం కాపాడవలసిన అవసరం ఉంది. ఇవాళ ప్రపంచం మొత్తం టార్మాయిల్లో ఉంది. దాంట్లోంచి మనం కాపాడుకుంటూ మానవాళిని కాపాడవలసిన బాధ్యత మనకి శ్రీ మాతాజీ గారు పెట్టారు. జస్ట్ నేను మటుకు ఎదుగుతాను కాకుండా మనం ఎదిగిన మనకు వచ్చినటువంటి జ్ఞానంతో, శక్తితో ఇతరులను కూడా కాపాడవలసిన బాధ్యత మనకి శ్రీ మాతాజీ గారు ఇచ్చారు. కాబట్టి మనం ఉద్ధరించుకుందాం, ఇతరులను కూడా ఉద్ధరించడానికి మనం ప్రయత్నిద్దామండి. జై శ్రీ మాతాజీ. ఇంకా సమయం అయింది అనుకుంటాను. మిగతా ఏమైనా డౌట్స్ ఉంటే రేపు ఎల్లుండి రోజుల్లో కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఒక్క 2 నిమిషాల పాటు మనం ధ్యానంలో ఉందామండి. 2 చేతులు తెరిచి ఉంచుకోండి, చిత్తాన్ని మాడ మీద ఉంచుకోండి. ఇంత చక్కటి ధ్యానాన్ని మార్గాన్ని ఇచ్చిన శ్రీ మాతాజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.